టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 తదితర ఉద్యోగాల కోసం టీశాట్ వీక్షిస్తున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా టీశాట్ తరపున ధన్యవాదాలు. ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ సంబంధించిన గ్రూప్ 1లో జియోగ్రఫీని మనం చర్చిస్తున్నాం. ఇప్పటివరకు అనేక ఎపిసోడ్లు మనం చూస్తున్నాం. ఈరోజు ఈ సెషన్లో భారతదేశ నదీ వ్యవస్థకు సంబంధించినటువంటి ఇండియన్ డ్రైనేజ్ సిస్టంలో వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ గురించి మనము పరిశీలిద్దాం. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అంటే పశ్చిమానికి ప్రవహించేటటువంటి నదులు కనుక మనం చూసినట్లయితే మనం 2 విభాగాలుగా వీటిని మనం అధ్యయనం చేయొచ్చు. ఒకటి నార్త్ వెస్ట్ ఇండియన్ సైడ్ నుంచి సెంట్రల్ ఇండియా నుంచి వచ్చేటటువంటి నదీ వ్యవస్థ అంటే లూని, సబర్మతి, మాహి, నర్మదా, తపతి ఇదంతా కూడా ఒక వ్యవస్థ అయితే, రెండవది పశ్చిమ కనుమల నుంచి ప్రవహించేటటువంటి అరేబియా సముద్రంలో డ్రైన్ అయ్యేటటువంటి నదీ వ్యవస్థ. ఇవన్నీ కూడా చిన్న చిన్న నదులు, వీటికి కూడా చాలా ప్రాముఖ్యం ఉన్నటువంటి నదులు ఇవన్నీ కూడా. వీటన్నిటి కూడా మనం ఇప్పుడు చర్చిద్దాం. మొట్టమొదట నార్త్ వెస్టర్న్ ఇండియాలో మనం కనుక గమనించినట్లయితే, సెంట్రల్ ఇండియాలో కనుక మనం గమనించినట్లయితే ఇక్కడ లూని, సబర్మతి, మాహి, నర్మదా, తపతి ఈ నదులన్నీ కూడా ప్రాముఖ్యమైన నదులు. ఇది లూని నది, సబర్మతి, మాహి, నర్మదా, తపతి. లూని, సబర్మతి నది మీద పోయినసారి గ్రూప్ 1లో గ్రూప్ 2లో ఒక బిట్ రావడం జరిగింది. ఇది మాహి, నర్మదా, తపతి. ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో అన్నిటికల్లా పెద్దదైనటువంటి నది, లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ రివర్ వచ్చి నర్మదా నది. మొదట మనము నర్మదా నదిని గురించి కనుక మనం పరిశీలించినట్లయితే, అధ్యయనం చేసినట్లయితే మొత్తం పొడవు వచ్చి 1310 కిలోమీటర్లు. దీని యొక్క గమనాన్ని కనుక మనం చూసినట్లయితే ఈ విధంగా ఉంటుంది ఇది. సో ఇక్కడ వచ్చి గల్ఫ్ ఆఫ్ కంబత్లో డ్రైన్ అవుతుంది, పశ్చిమ తీరంలో అరేబియా సముద్రంలో కలుస్తుంది ఇది. దీని యొక్క జన్మస్థానం కనుక మనం పరిశీలించినట్లయితే అమరకాంతక్ పీఠభూమిలో ఉండేటటువంటి నర్మదా కుండ్ అనే ఒక సరస్సు నుంచి జన్మిస్తుంది. అమరకాంతక్ పీఠభూమి కనుక మనం పరిశీలించినట్లయితే ఇవి వింధ్య పర్వతాలు, ఓకే, ఇవి సాత్పురా పర్వతాలు. వింధ్య పర్వతాలు, సాత్పురా పర్వతాలు తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతంలో ఈస్టర్న్ మధ్యప్రదేశ్ రీజియన్లో 2 విభాగాలుగా విడిపోతుంది. ఓకే, ఈ రేంజ్ ఇది వచ్చి సాత్పురా పర్వతాలతో కలుస్తుంది. ఖైమూర్ రేంజ్ మైకాలా రేంజ్తో కలుస్తుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటిది అమరకాంతక్ పీఠభూమి. ఈ అమరకాంతక్ పీఠభూమిలో ఉండేటటువంటి అమరకాంతక్ కొండలు లేదా అమరకాంత్ హిల్స్ నుంచి ఆ ప్రాంతంలో ఉండేటువంటి నర్మదా కుండ్ అనే ప్రాంతంలో జన్మించి మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్లలో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. మొత్తం 1310 కిలోమీటర్ల పొడవులో మధ్యప్రదేశ్లోనే 1078 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తర్వాత మధ్యప్రదేశ్కి మహారాష్ట్రకి మధ్య బోర్డర్గా ఒక 30 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దాని తర్వాత మహారాష్ట్రకి మరియు గుజరాత్కి మధ్య బోర్డర్గా ఒక 40 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. తర్వాత గుజరాత్లో 160 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. సో అత్యధికంగా నర్మదా నది ఎందులో తన నదీ హరివాణాన్ని కలిగి ఉంది అంటే అది మధ్యప్రదేశ్లో తన నదీ హరివాణాన్ని కలిగి ఉంది. మధ్యప్రదేశ్లో కనుక చూసినట్లయితే 84% నదీ హరివాణం ఉంటే మహారాష్ట్రలో 14%, గుజరాత్లో 2% మాత్రమే నదీ హరివాణం కలిగి ఉంది. ఇక ఈ నది యొక్క ముఖ్యమైనటువంటి అంశాలను కనుక మనం పరిశీలించినట్లయితే ఇది
మధ్యప్రదేశ్లో జబల్పూర్ దగ్గరకు వచ్చేసరికి బాగా స్లోప్ డౌన్ అవుతుంది. ఈ జబల్పూర్ దగ్గరకు రాగానే పన్నా ప్రాంతంలో పన్నా వజ్రాలు గని ఆ రీజియన్లో దగ్గరకు రాగానే ఒక్కసారిగా స్లోప్ తగ్గిపోవడం వల్ల కిందకు దూకుతుంది. ఇలా దూకే క్రమంలో ప్రపంచంలోనే ఒక అద్భుతమైనటువంటి జలపాతాన్ని ఇది ఏర్పరుస్తుంది. దీన్నే ధువంధార్ జలపాతం అంటాం. ధువంధార్ వాటర్ ఫాల్స్ అంటాం. ధువంధార్ వాటర్ ఫాల్స్కి మరొక పేరు ఏమిటంటే మార్బుల్ ఫాల్స్. మార్బుల్ ఫాల్స్. సో మార్బుల్ ఫాల్స్ని ఎందుకు పెడుతున్నామంటే ఇక్కడ ఈ మధ్యప్రదేశ్ రాజస్థాన్ బార్డర్ ఈ ప్రాంతం అంతా కూడా పాలరాయికి చాలా ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఈ పాలరాయిని దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాలకు తరలించి విలువైన కట్టడాల నిర్మాణంలో ఉపయోగిస్తారు. ఈ జలపాతం ఏర్పడినటువంటి ప్రాంతంలో కూడా కింద అడుగున పాలరాయి అంటే మార్బుల్స్ ఉండడం వల్ల వీటిని మార్బుల్ వాటర్ ఫాల్ అనడం జరుగుతుంది. అదేవిధంగా లోపల ఉన్నటువంటి మార్బుల్స్ కొన్ని 10 అడుగుల లోతులో ఉన్నప్పటికీ ఆ లోపల ఉన్న మార్బుల్స్ కూడా ఖచ్చితంగా మనకి నీట్గా కనపడేటువంటి పరిస్థితి. ఒక రూపాయి బిళ్ళ నాణ్యం దాంట్లో వేసినప్పటికీ కూడా దాన్ని క్లియర్గా మనం చూడగలం. అంతేకాకుండా ఈ వాటర్ ఫాల్ అక్కడ పడినప్పుడు క్లౌడ్ ఆఫ్ మిస్ట్ అనేది ఒకటి ఏర్పరుస్తుంది. క్లౌడ్ ఆఫ్ మిస్ట్ అంటే ఆ వాటర్ ఫాల్ పడడం వల్ల దాని నుంచి పైనుంచి వచ్చే తుంపరలు ఏవైతే ఉన్నాయో అవి దాదాపు 4-5 కిలోమీటర్ల వరకు విస్తరించి ఒక మేఘావృతమైనటువంటి వాతావరణాన్ని ఏర్పరుస్తాయి. అందువల్ల దీన్ని క్లౌడ్ ఆఫ్ మిస్ట్ అని వ్యవహరిస్తున్నాం. దీనికి దిగువన అంటే ధువంధార్ జలపాతానికి దిగువన మరొక జలపాతాన్ని ఏర్పరుస్తుంది. అది సహస్రధార జలపాతం. సహస్రధార జలపాతం. సో నర్మదా నది మీద ఉన్నటువంటి 2 జలపాతాలు మనం పరిశీలించినట్లయితే ధువంధార్ జలపాతము, దీన్నే క్లౌడ్ ఆఫ్ మిస్ట్ అంటాము లేదా మార్బుల్ ఫాల్స్ అంటాము. దాని దిగువన మరలా ఇంకొక జలపాతం ఉన్నదండి, అది సహస్రధార జలపాతం. ఇక దీని యొక్క ట్రిబ్యూటరీస్ని కనుక మనం పరిశీలించినట్లయితే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ అంటే ఎడమ ఉపనదులు కనుక మనం పరిశీలించినట్లయితే ఎడమ వైపు దీనిలో ప్రధానమైనది బర్నర్, బంజర్, షక్కర్, షేర్, తవా, గంజల్ మొదలైనవి ఎడమ వైపు ఉన్నటువంటి ఉపనదులు. ఇక కుడివైపు చూసినట్లయితే హిరన్, ఓర్సంగ్, కోలార్, ఇక మరి ఇవన్నీ కూడా కుడివైపు ఉన్నటువంటి ఉపనదులు. వీటన్నిటిలో కల్లా తవా నది అత్యంత పొడవైనటువంటి ఉపనది. ఇక మరొక ప్రత్యేకమైనటువంటి ఉపనదిని చూసినట్లయితే హిరన్ ఉపనది. గుజరాత్లోని గిర్ ఫారెస్ట్ గుండా ప్రయాణిస్తూ అక్కడ ఉన్నటువంటి జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలోనూ గిర్ నేషనల్ పార్క్ యొక్క జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో ఎంతో కృషి చేస్తుంది, సహాయపడుతుంది. నది తన యొక్క ప్రాముఖ్యతను చాటుకుంటుంది. సో ఇవన్నీ కూడా నర్మదా నదికి సంబంధించినటువంటి అంశాలు. మొత్తం నర్మదా నది పొడవు 1310 కిలోమీటర్లు అయితే అత్యధికంగా తన మార్గాన్ని 1000 కిలోమీటర్లకు పైగా మధ్యప్రదేశ్లో కొనసాగిస్తుంది. నర్మదా నది పైన ఉన్నటువంటి ప్రముఖమైనటువంటి ఆనకట్టల్ని, డ్యామ్స్ని కనుక మనం పరిశీలించినట్లయితే అది హైడల్ పవర్ స్టేషన్ కావచ్చు లేదా మ్యాన్మేడ్ రిజర్వాయర్ కావచ్చు. వీటిని కనుక పరిశీలించినట్లయితే ప్రధానమైనటువంటిది పైనుంచి కనుక మనకు అంటే ఈస్ట్ నుంచి వెస్ట్కి కనుక వచ్చినట్లయితే లేదా నార్త్ ఈస్ట్ నుంచి సౌత్ వెస్ట్కి వచ్చినట్లయితే బర్గీ డ్యామ్, ఇందిరాసాగర్, ఓంకారేశ్వర్, సర్దార్ సరోవర్, మహేశ్వర్ ఇవి ప్రధానమైనటువంటి డ్యామ్లు. ఈ సర్దార్ సరోవర్ గుజరాత్లో ఉంటే మిగిలిన డ్యామ్లన్నీ కూడా మధ్యప్రదేశ్లో మనం గమనించవచ్చు. సో వీటన్నిటిలో కల్లా అతిపెద్దదైనటువంటి డ్యామ్ ఏమిటంటే సర్దార్ సరోవర్ డ్యామ్ చాలా పెద్దదైనటువంటి డ్యాము. అలాగే దీనికి వల్ల మరొక ఉపనది కూడా ఉందండి. ఆ ఉపనది కూడా భోపాల్ సిటీకి అవసరమైనటువంటి త్రాగునీరుని అందిస్తుంది. ఆ నది పేరు
కోలార్ నది. సో భోపాల్కి సమీపంలో జన్మించేటటువంటి ఈ కోలార్ నది నర్మదా నదికి ఉన్నటువంటి ఉపనదిలో చిన్న ఉపనది. దీని మీద నిర్మించబడినటువంటి కోలార్ డ్యాము భోపాల్ నగరానికి అవసరమైనటువంటి త్రాగునీటిని అందిస్తుంది. ఇవి నర్మదా నదికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలు. ఇక మరొక నది, నర్మదా నది తర్వాత రెండవ అతిపెద్ద నది అయినటువంటి తపతీ నదిని కనుక మనం పరిశీలించినట్లయితే, తపతీ నది యొక్క మొత్తం పొడవు 724 కిలోమీటర్లు. ఇట్ ఇస్ సెకండ్ లాంగెస్ట్ అండ్ లార్జెస్ట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ ఆఫ్ ఇండియా. నర్మదా నది కనుక చూసినట్లయితే కృష్ణా గోదావరి తరువాత, అంటే గంగా, గోదావరి, బ్రహ్మపుత్ర, కృష్ణ ఈ నదుల తర్వాత అత్యంత పెద్దదైనటువంటి నదీ వ్యవస్థ నర్మదా నదీ వ్యవస్థ. దాని తరువాత వచ్చినటువంటి రెండవ పశ్చిమానికి ప్రవహించే నదులలో రెండవ అతిపెద్ద నదీ వ్యవస్థ తపతి. దీని మొత్తం పొడవు 724 కిలోమీటర్లు. చాలాసార్లు ఇప్పుడు మనం చెప్పబోయే అంశము గ్రూప్స్లో కానీ సివిల్స్లో కానీ అడిగినటువంటి ప్రశ్న ఇది. నర్మదా నదికి గల మరొక పేరు ఏమిటంటే గిరికర్ణిక. పురాణాల్లో దీన్ని గిరికర్ణిక అంటారు. అలాగే ట్విన్ ఆఫ్ నర్మదా, హ్యాండ్ మేడ్ ఆఫ్ నర్మదా అని కూడా వ్యవహరిస్తారు. అంటే నర్మదా నది యొక్క చెలికత్తె అని, నర్మదా నది యొక్క కవల అని కూడా వ్యవహరిస్తారు. నర్మదా నది వింధ్యా సాత్పురా పర్వతాల మధ్య ఉన్నటువంటి రిఫ్ట్ వ్యాలీలో ఒక లోయలో ప్రవహిస్తే, తపతీ నది సాత్పురా పర్వతాల దక్షిణాన ప్రవహిస్తుంది. ఈ సాత్పురా పర్వతాల దక్షిణాన ఉన్నటువంటి ప్రవహించే ఈ నది ఎక్కడ జన్మిస్తుందంటే ముల్తాయ్ అనే ప్రాంతంలో జన్మిస్తుంది. ఇది మధ్యప్రదేశ్లోని బేతుల్ జిల్లాలో సాత్పురా పర్వతాల్లో ఉన్నటువంటి ముల్తాయ్ అనే పర్వత ప్రాంతంలో జన్మిస్తుంది. దీనికి గల మరొక పేరు గిరికర్ణిక. ఇది తన గమనాన్ని ఏ ఏ రాష్ట్రాల్లో కొనసాగిస్తుందంటే మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్. గుజరాత్లో సుమారుగా ఒక 88-89% తన నదీ హరివాణాన్ని కలిగి ఉంది. మొత్తం వైశాల్యంలో 51,000 చదరపు కిలోమీటర్లకు పైగా తన హరివాణాన్ని కలిగి ఉంది. తర్వాత మహారాష్ట్రలోకి వచ్చేసరికి ఒక 9,800 చదరపు కిలోమీటర్లు, గుజరాత్లో 3,837 చదరపు కిలోమీటర్ల మేర తన హరివాణాన్ని విస్తరించి ఉంది. దీనికి ఉన్నటువంటి ప్రత్యేకతలు కనుక మనం గమనించినట్లయితే, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కనుక చూసినట్లయితే, లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీసు బేతుల్, పట్కై, గంజల్, దంతరాజ్, మోర్, అరుణావతి, బోకడ్, గోమతి, అనర్ ఇవన్నీ కూడా లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్. ఇక రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కనుక చూసినట్లయితే అంబోరా, కురుషుయ్, ఖండు, గర్జా, గిర్నా, పూర్ణ, మోరా ఇవన్నీ కూడా కుడివైపున ఉన్నటువంటి ట్రిబ్యూటరీస్. సో తపతీ నది కనుక మనం పరిశీలించినట్లయితే మొత్తం పొడవు 724 కిలోమీటర్లు. ఇది మధ్యప్రదేశ్లోని సాత్పురా పర్వతాల్లో కూడా మైకాలా రేంజెస్లో పుడుతుందండి. ఇది ముల్తాయ్ అనే ప్రాంతంలో జన్మిస్తుంది. బేతుల్ జిల్లాలో ముల్తాయ్ అనే ప్రాంతంలో జన్మిస్తుంది. దీనికి గల మరొక పేరు గిరికర్ణిక. దీనినే హ్యాండ్ మేడ్ ఆఫ్ నర్మదా అని, ట్విన్ ఆఫ్ నర్మదా అని వ్యవహరిస్తారు. పురాణాల్లో దీన్ని గిరికర్ణికగా వ్యవహరిస్తున్నారు. ఇది 3 రాష్ట్రాల్లో తన యొక్క పరిధిని విస్తరించి ఉంది, హరివాణాన్ని. అవి మధ్యప్రదేశ్లో అత్యధికంగాను, రెండవది మహారాష్ట్రలో, మూడవది గుజరాత్లో విస్తరించి ఉంది. ఇక
లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కనుక చూసినట్లయితే ఎడమ ఉపనదులు గంజలు, దంతరాజు, అరుణావతి, గోమతి, అర్నరు, పట్కాయి, బేతులు ఇవన్నీ కూడా ప్రధానమైనటువంటి ఉపనదులు. కుడివైపు ఉపనదులు కనుక పరిశీలించినట్లయితే గిర్న, పూర్ణ, కుర్షి, అంబోరా, గర్జ, ఖండు మొదలైనవన్నీ కూడా కుడివైపున ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఉపనదులు. ఇక దీనిపైన ఉన్నటువంటి డ్యాములు కనుక మనం పరిశీలించినట్లయితే హంతనూరు, గిర్న, దహిగాం డ్యాములు దీని మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డ్యాములు. ఈ 3 డ్యాములు కూడా ఇది హంతనూరు నుంచి మహారాష్ట్రలో ఉంటే గిర్న, దహిగాం డ్యాములు గుజరాత్లో ఉన్నాయి. ఈ నది యొక్క ప్రత్యేకత ఏమిటంటే మహారాష్ట్రలోని విదర్భ ప్రాంతం గుండా ప్రయాణించి ఆ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడంలో కొంతవరకు ప్రధాన పాత్ర పోషించడం ఈ నది యొక్క ప్రత్యేకత. ఇది ఈ 3 రాష్ట్రాల గుండా ప్రయాణించి నర్మదా నదికి దిగువన గల్ఫ్ ఆఫ్ కంబత్లో అరేబియా సముద్రంలో కలిసిపోతుంది. ఇవి తపతీ నది యొక్క ప్రధానమైన అంశాలు. ఇక వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో దాని తరువాత మరొక నదిని కనుక పరిశీలించినట్లయితే సబర్మతి నది. మొత్తం పొడవు సుమారుగా 370 కిలోమీటర్ల సబర్మతి నది. ఇది 2 నదుల కలయిక. సబర్ మరియు హర్మతి అనే 2 నదుల కలయిక. ఇది ఆరావళి పర్వతాల్లోని దేబార్ సరస్సు అనే ప్రాంతంలో జన్మిస్తుంది. ఆరావళి పర్వతాల్లో దేబార్ సరస్సు ఇది ఉదయ్పూర్, రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో ఉంటుంది. రాజస్థాన్లోని ఉదయ్పూర్ జిల్లాలో ఉండేటటువంటి ఆరావళి పర్వతాల్లోని దేబార్ సరస్సు నుంచి జన్మిస్తుంది. ఇది విస్తరించినటువంటి రాష్ట్రాలు కనుక చూసినట్లయితే రాజస్థాను, గుజరాత్ రాష్ట్రాల్లో విస్తరించినటువంటి నది ఇది. సబర్మతి నదికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందువల్లంటే ఈ సబర్మతి నది ఉన్నటువంటి అహ్మద్నగర్ ప్రాంతంలో మన గాంధీ మహాత్ముడు గారు సబర్మతి ఆశ్రమాన్ని నెలకొల్పడం జరిగింది. ఆ సబర్మతి ఆశ్రమం నెలకొల్పడం ద్వారా ఆయన ఫ్రీడమ్ ఫైట్కి సంబంధించినటువంటి అన్ని అంశాలను అక్కడి నుంచే పరిశీలించడం జరిగింది. ఇవన్నీ మనకు తెలిసిన విషయాలే. కాబట్టి నది యొక్క మరొక విశేషం ఏమిటంటే ఇది ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ఏమిటంటే అహ్మదాబాదు, సూరత్ నగరాల్లో ఉన్నటువంటి టెక్స్టైల్ మిల్స్, దాని అల్లైడ్ కంపెనీస్, అల్లైడ్ ఇండస్ట్రీస్, దాని అనుబంధ పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో అవన్నీ వదులుతున్నటువంటి వ్యర్థాలు చాలా వరకు ఈ నదిని కాలుష్య కాసారంగా మార్చేశాయి. సో అత్యంత ప్రధానమైన సమస్య ఏమిటంటే సబర్మతి నదిని ఎదుర్కొంటున్న సమస్య కాలుష్యభరితమైనటువంటి పరిశ్రమల వల్ల ఇది తన ఉనికిని లేదా సహజత్వాన్ని చాలా వరకు కోల్పోయినటువంటి సందర్భాల్లో మనం చూస్తున్నాం. ఇక దీని మీద ఉన్నటువంటి డ్యాములు కనుక మనం పరిశీలించినట్లయితే లేదా ఉపనదులు కనుక పరిశీలించినట్లయితే లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కనుక మనం పరిశీలించినట్లయితే వకులు, సేనిధి, SCONIDHI, దీన్ని సేదిని కూడా అంటారండి, సేనిధి. తర్వాత హత్మతి, వత్రా, మధుమతి ఇవన్నీ కూడా రైట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ ఇవన్నీ కూడా. ఇక లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీస్ కనుక మనం పరిశీలించినట్లయితే సై, సిరి, ధమ్ని ఇవి మరొక వైపు ఉన్నటువంటి ఉపనదులు. సో సబర్మతి నది కనుక పరిశీలించినట్లయితే ఇది మొత్తం పొడవు సుమారుగా 370 కిలోమీటర్లు ఉంటే ఆరావళి పర్వతాల్లో రాజస్థాన్లోని ఉదయపూర్ జిల్లాలో దేబార్ లేక్ నుంచి జన్మిస్తుంది. ఇది తన గమనాన్ని రాజస్థాన్ నుంచి గుజరాత్లో ప్రవేశించి గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కంబత్ వద్ద అరేబియా సముద్రంలో కలుస్తుంది. తర్వాత ఈ సబర్మతి నది మరియు తపతీ నది మరియు నర్మదా నది ఈ 3 నదులు ఏం చేస్తాయంటే ఈ ప్రాంతంలో ఇస్టరీస్ని ఏర్పరుస్తాయి. అంటే చిన్న చిన్న దీవుల్ని, ఆ దీవులకు అటువైపు ఇటువైపు నీళ్లు ఉండే విధంగా ఉండితే దాన్ని ఇస్టరీస్ అంటాము. ఈ ఇస్టరీస్ని ఏర్పరిచినప్పుడు వీటిలో ఉన్నటువంటి దీవుల్లో అలియాభట్ దీవి అనేది ఒక ప్రధానమైనటువంటి దీవి. అలియాభట్ దీవి, దీన్ని 2-3 సార్లు సివిల్స్లో కూడా దీన్ని అడగడం జరిగింది. ఒకసారి గ్రూప్ 1లో కూడా గ్రూప్ 2లో అడిగినట్టు నాకు గుర్తుందండి. ఇది సబర్మతి నదికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు.
మరొక వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ని కనుక మనం పరిశీలించినట్లయితే మాహీ నది. దీని యొక్క మొత్తం పొడవు 583 కిలోమీటర్లు. ఇది మహికంఠ హిల్స్, వింధ్య పర్వతాల్లోని మహికంఠ కొండల్లో జన్మిస్తుంది. మాహీ నది మొత్తం పొడవు 583 కిలోమీటర్లు. ఇది వింధ్య పర్వతాల మహికంఠ కొండల్లో జన్మిస్తుంది. ఏ రాష్ట్రాల్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుందంటే మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. వడోదరా సిటీ కూడా ఈ నది ఒడ్డున ఉంది. వడోదరా సిటీ పక్కనే ఈ నది ప్రయాణిస్తుంది. ఇక ట్రిబ్యూటరీస్ కనుక మనం పరిశీలించినట్లయితే, ఉపనదులను కనుక మనం చూసినట్లయితే వీటిలో ప్రధానమైనది సోము, అనాసు, పనము. ఈ చిన్న చిన్న విషయాలని మీరు తీసివేయకండి అభ్యర్థులందరూ కూడా. రాను రాను ఈ చిన్న చిన్న సూక్ష్మమైన అంశాల్లోకి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది రాబోయే రోజుల్లో. కాబట్టి ఈ ఉపనదులు కూడా వీలైనంత ఎక్కువగా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో ఉపనదులు కనుక చూసినట్లయితే సోము, అనాసు, పనము. సో ఇవన్నీ కూడా దీని యొక్క ప్రధానమైన ఉపనదులు. ఇక దీనికి సంబంధించినటువంటి మరొక అంశాన్ని పరిశీలించినట్లయితే, దీని మీద ఉన్నటువంటి డ్యాములను కనుక మనం పరిశీలించినట్లయితే కడనా డ్యాము, మాహీ డ్యాము, వంకబోరి డ్యామ్. మనం అనుకుంటున్నాం ఈ వంకబోరి డ్యామ్ని గ్రూప్స్లో 2 సార్లు అడగడం జరిగింది ఇప్పటికీ. ఈ వంకబోరి డ్యామ్ వచ్చి గుజరాత్లో ఉంటుంది, మాహీ డ్యామ్ వచ్చి రాజస్థాన్లో ఉంటుంది, కడనా డ్యామ్ కూడా గుజరాత్లో ఉంటుంది. సో కడనా, మాహీ డ్యామ్, వంకబోరి ఇవి దీని మీద ఉన్నటువంటి ప్రధానమైనటువంటి డ్యామ్స్. వంకబోరి డ్యామ్ను ఇప్పటికీ 2 సార్లు అడగడం జరిగింది. అలాగే మరొక వెస్ట్ ఫ్లోయింగ్ రివర్ని కనుక మనం పరిశీలించినట్లయితే లూనీ నది. వెస్ట్ ఫ్లోయింగ్ అంటే పశ్చిమాన్ని ప్రవహించే నదులను పరిశీలించినట్లయితే మనం ఇప్పటి వరకు సబర్మతి, మాహీ, నర్మదా, తపతి నదులను పరిశీలించాం. ఈ నదులన్నీ కూడా గల్ఫ్ ఆఫ్ కంబత్ సింధు శాఖలో అరేబియా సముద్రంలో, గుజరాత్లో అరేబియా సముద్రంలో ఇవన్నీ కూడా తమ ప్రయాణాన్ని ముగిస్తాయి. అంటే ది డ్రైన్ ఇంటూ ద అరేబియన్ సీ. ఈ ఒక్క నది మాత్రము సముద్రంలో కలవడానికి అవసరమైనంత నీరు లేక రాజస్థాన్లో జన్మించి గుజరాత్లోని వెట్ ల్యాండ్స్ అంటే మార్షీ ల్యాండ్స్ ఉంటాయి, అక్కడ చిత్తడి నెలలు, ఆ చిత్తడి నెలలో తన ప్రయాణాన్ని ముగిస్తుంది. ఇక ఈ నది జన్మస్థానం చూసినట్లయితే మొత్తం పొడవు 511 కిలోమీటర్లు అయితే ఇది రాజస్థాన్లోని ఆరావళి పర్వతాల్లో నాగా కొండల్లో జన్మిస్తుంది. దీన్ని మొదటిలో దీని పేరు ఏమిటంటే సాగర్మతి అంటాం. లూనీ నది యొక్క మొదటి దశలో దీన్ని సాగర్మతిగా వ్యవహరిస్తారు. రాజస్థాన్లో మరికొంత దూరం ప్రయాణించిన తరువాత అక్కడ సరస్వతి అనే ఒక సరస్సు గుండా ప్రయాణిస్తుంది. ఇది కొంచెం బ్రాకిష్ వాటర్, అంటే సెలనిటీ కొంచెం తక్కువ. బ్రాకిష్ వాటర్కి సెలైన్ వాటర్కి తేడా ఏమిటంటే, సెలనిటీ కనుక 24 గంటలు తక్కువ ఉంటే దాన్ని బ్రాకిష్ అంటాం, 24 కంటే ఎక్కువ ఉంటే దాన్ని సెలైన్ వాటర్ అంటాం. సో ఈ బ్రాకిష్ లేక్ గుండా ప్రయాణించడం ద్వారా అప్పటి వరకు మంచినీటి నదిగా ఉన్నటువంటి ఈ నది ఇప్పుడు ఉప్పు నీటిగా మారుతుంది. సో ఈ సరస్వతి నదితో కలిసిన తరువాత దీన్ని లూనీ నదిగా వ్యవహరిస్తున్నాం. ఈ లూనీ నది మళ్ళా తన దిగువన సరస్వతి నదితో కలిసిన తర్వాత దిగువన మన దేశంలో అత్యంత పెద్దైనటువంటి ఉప్పునీటి సరస్సు సాంబార్ సరస్సు. ఈ సాంబార్ సరస్సు గుండా గుజరాత్లో ప్రవేశించి గుజరాత్లో తన ప్రయాణాన్ని ముగిస్తుంది. గుజరాత్ అక్కడ ఉన్నటువంటి మార్షీ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో, చిత్తడి నేలలు ఏవైతే ఉన్నాయో ఆ చిత్తడి నేలలో తన ప్రయాణాన్ని ముగిస్తుంది. ఇది లూనీకి సంబంధించినటువంటి అంశం. సో దీని యొక్క జన్మస్థానం ఆరావళి పర్వతాల్లో ఉన్నటువంటి నాగా కొండలు. దీన్ని మొదట్లో సాగర్మతిగా వ్యవహరిస్తున్నాం, తరువాతి దశలో సరస్వతి నదితో కలిసిన తర్వాత ఇది ఉప్పు నీటిగా మారుతుంది. కింది క్రమంలో దిగువన ఉన్నటువంటి సాంబార్ సరస్సుతో కలిసిన తర్వాత పూర్తిగా ఉప్పు నీటిగా మారి తన ప్రయాణాన్ని గుజరాత్లోని మార్షీ ల్యాండ్స్లో అంటే చిత్తడి నేలలో తన ప్రయాణాన్ని ముగిస్తుంది. దీని మీద ఉన్నటువంటి డ్యామ్స్ని కనుక పరిశీలించినట్లయితే, మంచినీటి వనరులను పరిశీలించినట్లయితే దంతివాడ డ్యామ్, ఇది కూడా ఇంతకుముందు సివిల్స్లో ఇచ్చినటువంటి ప్రశ్న. దంతివాడ డ్యామ్, సిపు డ్యామ్, అలాగే
ఈ 2 డ్యాములతో పాటు 1882లో అప్పటి జోధ్పూర్ సంస్థానానికి సంబంధించినటువంటి మహారాజా జస్వంత్ సింగ్ దీని మీద ఒక మంచినీటి కట్టడాన్ని నిర్మించడం జరిగింది. సో దాన్ని జస్వంత్ సాగర్గా వ్యవహరిస్తారు. జస్వంత్ సాగర్గా వ్యవహరిస్తారు. జోధ్పూర్ జిల్లాలో ఉన్నది ఇది. సో మహారాణా జస్వంత్ సింగ్ 1882లో దీని మీద నిర్మించినటువంటి ఆ యొక్క మంచినీటి వనరుల కోసం నిర్మించినటువంటి డ్యామ్ ఏదైతే ఉందో దాన్ని జస్వంత్ సాగర్గా వ్యవహరిస్తున్నారు. సో అభ్యర్థులు ఇక్కడ దంతివాడ డ్యాము, సిపు డ్యాము, జస్వంత్ సాగర్ డ్యాము ఈ మూడింటిని కూడా అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇంతకుముందు మనము తపతి నదిని మనం పరిశీలించినప్పుడు అక్కడ ఒక డ్యామ్ పేరు మనం చెప్పడం మర్చిపోయాము. ఆ డ్యామ్ను కనుక చూసినట్లయితే ఉకాయ్ ప్రాజెక్టు, ఇది కూడా ప్రీవియస్ సివిల్స్కి వచ్చినండి. ఉకాయ్ డ్యాము లేదా ఉకాయ్ ప్రాజెక్టు ఇది తపతి నది మీద గుజరాత్లో నిర్మించబడిందని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి. ఇక దీని మీద వచ్చినటువంటి ప్రశ్నలు కనుక మనం పరిశీలించినట్లయితే ఎటువంటి ప్రశ్నలు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని కనుక అడిగినట్లయితే, ఉదాహరణకి ఇలా మ్యాప్ ఇచ్చి 4 నదులు ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ నదులు యొక్క జన్మస్థానము లేదా ఆ నదులను డైరెక్ట్గా గుర్తించమని అడగవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఇది లూని, సబర్మతి, మాహి, నర్మదా, తపతి. కొంచెం పైకి ఉంటాయండి మ్యాప్లో ఇవి. తపతి. సో ఈ విధంగా లూని, సబర్మతి, మాహి, నర్మదా, తపతి ఇచ్చి వాటిని వరుస క్రమంలో అరేంజ్ చేయమనడానికి అని అడగడానికి అవకాశం ఉంది. అలాగే ఈ 4 నదులు లేదా ఒక 5 నదులు, వీటిలో 4 నదులను ఎంపిక చేసుకొని వీటి యొక్క జన్మస్థానాలను ఇచ్చి వాటిని మ్యాచ్ చేయమని అడగడానికి కూడా అవకాశం ఉంది. ఉదాహరణకి నర్మదా, తపతి, మాహి, సబర్మతి. ఇక్కడ ఆప్షన్స్ వచ్చి అమర్కాంతక్, సాత్పురా, వింధ్య, ఆరావళి. ఈ విధంగా కూడా మనకు ప్రశ్న ఇచ్చి ప్రిలిమ్స్లో మనల్ని ఆన్సర్ చేయమనడానికి అవకాశం ఉంది. ఇప్పుడు చూసినట్లయితే నర్మదా నది యొక్క జన్మస్థానం చూసాం మనం. నర్మదా నది ఎక్కడి నుంచి జన్మిస్తుందంటే వింధ్య పర్వతాలు తూర్పు మధ్యప్రదేశ్లోకి వెళ్ళిన తర్వాత 2గా విడిపోతాయని చెప్పుకున్నాం. పైన ఉన్నదాన్ని కైమూర్ రేంజ్ అన్నాం, ఓకేనా. సో ఈ దిగువన ఉన్నటువంటి ఏదైతే ఉందో అది వచ్చి దానికి దిగువన ఉన్న సాత్పురా పర్వతాలతో మీట్ అవుతుందని చెప్పాం. ఆ మీటింగ్ పాయింట్ ఏమనుకున్నామంటే అమర్కాంతక్ పీఠభూమి అనుకున్నాం. సో మనం ఇంతకుముందు డిస్కస్ చేసుకున్నట్లుగా నర్మదా నది యొక్క జన్మస్థానాన్ని చూసినట్లయితే అది అమర్కాంతక్ పీఠభూమి. అలాగే తపతీ నది కనుక చూసినట్లయితే తపతీ నది కూడా సాత్పురా పర్వతాల్లో మధ్యప్రదేశ్లోని తూర్పు ప్రాంతంలో బేతుల్ జిల్లాలో జన్మిస్తుందని చెప్పుకున్నాం. సో తపతీ నది యొక్క జన్మస్థానం చూసినట్లయితే సాత్పురా పర్వతాలు. ఇక మాహి నది యొక్క జన్మస్థానం చూసుకున్నాం, అది వింధ్య. సో అలాగే సబర్మతి చూసాం. సబర్ మరియు హర్మతి అనే 2 నదులుగా జన్మిస్తుందని చెప్పాము. సో సబర్మతి నది యొక్క జన్మస్థానం కూడా ఆరావళి పర్వతాలు మనం నిర్ణయించుకున్నాం. అలాగే 4 డ్యాములు ఇవ్వడము, ఆ డ్యాములకు ఉన్నటువంటి ఆ డ్యాములు ఏ నదులపై ఉన్నవి అనే దాని అంశాన్ని కూడా మనం ఇక్కడ అడగడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. అలాగే ఈ ప్రాంతంలో ఆరావళి ప్రాంతం నుంచి జన్మించే నదులలో ఈ క్రింది నదిని ఏది అనేది గుర్తించని అడుగుతాడు. సో ఆ విధంగా కూడా మనకు ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. సో మొత్తం మీద మనం చూసినట్లయితే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అనేవి చాలా ప్రాముఖ్యత కలిగిన నదులు. ఈ ప్రాంతంలో వర్షపాతం విలువలు చాలా తక్కువగా ఉంటాయి. వర్షపాతం తక్కువగా ఉండడానికి గల కారణాలు కూడా మనం గత సెషన్స్లో మనం గమనించాం. దీనికి ప్రధాన కారణం ఏమిటంటే ఆరావళి పర్వతాలు ఋతుపవన వ్యవస్థకు సమాంతరంగా ఉండడం ఒక కారణమైతే, సుదూర ప్రాంతం ప్రయాణిస్తున్నటువంటి ఋతుపవనాలు ఆ వాయువ్య భారతదేశానికి వెళ్ళేటప్పుడు దానిలో సరైనటువంటి తగినంత నీటి ఆవిరి లేదా తేమ లేకపోవడం కూడా వర్షపాతం తక్కువ గల కారణము. అలాగే మొత్తం భారతదేశం మొత్తం మీద జూన్ మొదట్లో ప్రారంభమైన ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకినప్పుడు జూన్ మొదట్లో ఫస్ట్ వీక్లో ప్రవేశించిన ఋతుపవనాలు
అదే వాయువ్య భారతదేశానికి వెళ్ళేటప్పటికి జూలై 15 కావడం ఒక ప్రధాన కారణంగా ఉంది. అంటే 45 రోజుల పాటు ఆలస్యంగా ప్రయాణించినటువంటి ఈ ఋతుపవనాలు అక్కడ ఉన్నటువంటి విస్తరించి ఉన్నటువంటి సమయ పరిధి కూడా తక్కువ కావడం వల్ల ఈ ప్రాంతంలో వర్షపాతం చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఈ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో నీటి వనరులు తక్కువగా ఉండగల కారణాలు, అక్కడ ఉన్నటువంటి నదులు, ఆ నదుల మీద ఉన్నటువంటి ఉపనదులు, ఆ నదులపై ఉన్నటువంటి డ్యాములు, ఆ నదుల యొక్క విశిష్టత, అలాగే ఆ నదుల పరిధిలో ఉన్నటువంటి నేషనల్ పార్కులు కానివ్వండి, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్ కానివ్వండి, ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసి గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందరూ కూడా ఈ విషయాన్ని గమనించగలరు.